ఫైనల్గా కేక్ కటింగ్ వీడియోతో వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నీ అరేంజ్ చేసేసాను. అలానే రావాల్సిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట. సో ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, వాడికి కూడా కేక్ ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట, వాడికి తెలియదు. సో ఇంక ఇక్కడ అందరూ వచ్చేసిన తర్వాత వాళ్ళకి బర్త్డే క్యాప్స్ అవన్నీ ఇస్తున్నాను పెట్టుకోమని చెప్పి, ఇంక ఈ బుడ్డదైతే నా హెయిర్ స్టైల్ చెరిగిపోద్దండి అని చెప్పేసి వద్దు అంటుందన్నమాట. ఇప్పుడు పిల్లలకి ఎవరూ చెప్పనవసరం లేదండి, వాళ్ళకి తెలుసుకుంటున్నారు ఎలా రెడీ అవ్వాలి, అక్కడ ఎట్లా ఉండాలి ఏంటని చెప్పేసి. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే కనుక ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అంతా కూడా అయిపోతుంది. వాడికి 12 వెళ్ళి 13 వస్తాయి కాబట్టి సింపుల్గా ఇలాగ చిన్నగా అరేంజ్ చేశాను. 1 2 3 నెంబర్స్ తీసుకొని 2 తీసేసి గుడ్ బై 2 తీసేసి 3 పెట్టి వెల్కమ్ టు 13 ఇయర్స్, అట్లానే టీనేజ్ కాబట్టి. సో ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ అంతా కూడా అయిపోయిందండి. ఇక్కడైతే మాకు ఎప్పుడు ఇదే పెద్ద టాస్క్ అయిపోతుంది అనమాట. మనకి ఇలా స్ప్రింకిల్ చేస్తాం కదా, అది ఎప్పుడు కూడా అది కరెక్ట్గా అవ్వదన్నమాట. ఎప్పుడు అది కరెక్ట్గా పేలకపోవడం అట్లా అవుతూ ఉంటుంది. ఇంక మా హస్బెండ్ చిరాకు వచ్చి మొత్తం ఓపెన్ చేసేసి అది చేత్తో అట్లాగా విసిరేస్తూ ఉన్నారనమాట. నాకేంటంటే కేక్ మీద ఎక్కడ పడిపోద్దని చెప్పి నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాడీ ఏమి ఇచ్చారో